వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వైసీపీలో నిండా నిరాశ ఆవహించింది. 2019లో ఏకంగా 151 సీట్లు సాధించిన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లుంటే అందులో 2 మాత్రమే వైసీపీకి దక్కాయి. అవి కూడా విశాఖ ఏజెన్సీలో పాడేరు, అరకు అందించి వైసీపీ పరువును కాపాడింది. అంతేకాకుండా అరకు పార్లమెంట్ సీట్ కూడా వైసీపీకి దక్కింది. ఆనాటి నుంచి చూస్తే ఉత్తరాంధ్ర వైసీపీలో నిండా నిరాశ కనిపిస్తుంది. ఎంతో మంది నాయకులు వైసీపీకి ఉన్నా ఎవరూ బయటకు రావడం లేదు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వారు ఉన్నారు. ఇతర కీలక పదవులు అందుకున్న వారు కూడా ఉన్నారు. ఆయన గడిచిన 15 నెలలుగా నోరు విప్పడం లేదు అంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఓడిన తర్వాత జగన్ పెద్దగా జిల్లాల పర్యటనలు అయితే చేయడం లేదు. అప్పుడప్పుడు కొన్ని యాత్రలు అయితే చేస్తున్నారు, కానీ అయితే అవి కూడా రాయలసీమ, కోస్తా జిల్లాలకే పరిమితం అయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లా వైపు ఆయన కనీసం చూడడం లేదు కూడా అని అంటున్నారు. పార్టీ భారీ ఓటమి తర్వాత జగన్ ఈ వైపుగా వచ్చిందే లేదని అంటున్నారు. దాంతో వైసీపీ మరింత నిరాశలో ఉందని చెప్తున్నారు. మరోవైపు చూస్తే టీడీపీ కూటమి ఉత్తరాంధ్ర మీద గురిపెట్టింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు కూటమి పెద్దలు ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఉత్తరాంధ్ర ఏజెన్సీలో కూడా పెద్ద ఎత్తున పర్యటించారు. ఉప ముఖ్యమంత్రిగా అధికార కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. చంద్రబాబు కూడా ఈ మధ్యలోనే పాడేరు వెళ్లి ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. నారా లోకేష్ క్రమం తప్పకుండా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం కోసం విశాఖపట్నం వస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురు విశాఖలోనే ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది కూటమిని మరింత ప్రోత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇస్తుంది.